గుడ్ మార్నింగ్. ఏంటి హారిక ఈ మధ్య తెగ సారీస్ కట్టుకుంటుంది అనుకుంటున్నారా? ఏంటోనండి అలా కుదిరిపోయింది. అండ్ ఈరోజు ఎందుకు కట్టుకున్నాను, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే యాక్చువల్గా కొంచెం సేపట్లో అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, అంటే సింహాచలం వెళ్తున్నాము. అండ్ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉంది, చాలా చిన్న ఫంక్షనే, కానీ అక్కడికి వెళ్తున్నాం కదా అని చెప్పి శారీ కట్టుకున్నాను. దాంతోపాటు ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ శారీస్ కట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, నాకు ఈ మధ్య చాలా నచ్చుతుంది. కానీ నా దగ్గర అన్నీ పట్టు అంటే ఎక్కువగా పెళ్ళి అకేషన్స్కి తీసుకునేవి, అండ్ ఆ తర్వాత స్పెసిఫిక్గా ఏదైనా అకేషన్ ఉంటే తీసుకునేవి అన్ని పెళ్ళికి, అలా అన్ని పట్టు టైప్ లేదా హెవీ టైపే ఉన్నాయి. సింపుల్ శారీస్ రెగ్యులర్గా కట్టుకోవడానికి లేవు, అలాంటివి తీసుకోవాలి. అండ్ ఇదేమో చాలా సింపుల్ శారీ అండ్ చాలా బాగుంటుంది. ఈ కలర్ అంటే నాకు నచ్చుతుంది. ఈ కలర్ ఇది మనకి ఆనియన్ కలర్ అనొచ్చు, బాగుంటుంది. అండ్ దీనికేమో బోట్ నెక్ పెట్టించుకున్నాను, బోట్ నెక్ పెట్టించుకొని ఈ లేస్ సెపరేట్గా వేయించుకున్నాను అనమాట. బ్లౌజ్ ఏమో మనకి సింపుల్ ఈ వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, దానికి ఇలా బోట్ నెక్ విత్ లేస్ వేయించుకున్నాను, మ్యాచింగ్ లేస్ వేయించుకున్నాను, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, సో అలా అన్నట్టు. అండ్ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మన ఛానల్లో లేడీస్ ఉన్నారు అండ్ అందరికీ జాబ్, ఇంట్లోనే కూర్చొని అందరికీ చిన్న చిన్న పిల్లలు లేదా ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడంలో అందరూ బిజీగా ఉన్నారు. కాబట్టి ఇంటి నుంచే సంపాదించుకోవడానికి కొన్ని ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లాంటివి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాని మీద, ఎలాంటి జాబ్స్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. కావాలంటే ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ యాప్ని మీకు చెప్పబోతున్నాను. మీకు తెలుసుంటే పర్వాలేదు, అండ్ కనుక మీకు తెలియకపోతే ఇది డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం కూడా సంపాదించుకోవచ్చు ఎంతో కొంత. అంటే ఏమి చేయకుండా ఏదైనా చేసి ఒక 500, 1000, 2000, 5000 ఎంత సంపాదించుకున్నా అది ఒక పాకెట్ మనీలా మనకి పనికొస్తుంది కదా, అందుకే ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఈ బిజినెస్ రన్ అవ్వడానికి మెయిన్గా మీకు కావాల్సింది ఏంటి అని మీకు తెలియాల్సింది ఏంటి అనేది చెప్తాను. మీకు మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి, దానికి మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి. ఈ రోజుల్లో అందరి దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. దాంతోపాటు కొన్ని మంచి కాంటాక్ట్స్ ఉండాలి. మీకు తెలిసిన సర్కిల్లో లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కొన్ని మంచి కాంటాక్ట్స్ ఉంటే ఈ బిజినెస్ రన్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అది ఎక్కడైనా కావచ్చు, ఎనీ సోషల్ సైట్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్కడైనా కొన్ని మంచి కాంటాక్ట్స్ ఉంటే బాగుంటుంది. అండ్ మీకు ఇంకా ఏం తెలియాలి అంటే కొంచెం మంచి షాపింగ్ సెన్స్ తెలిస్తే బాగుంటుంది. అంటే ఈ బిజినెస్ అనేది మెయిన్గా షేరింగ్లో ఉంటుంది. ప్రొడక్ట్స్ అనేవి మీరు నలుగురితో షేర్ చేసినప్పుడు ఈ బిజినెస్ అనేది బాగుంటుంది. సో మీరు మంచి ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని షేర్ చేసినట్టయితే, అంటే మీ టేస్ట్ని కనుక మీరు నలుగురికి చూపించినట్టయితే బిజినెస్ అనేది ఇంకా బాగా రన్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి షాప్ 101 అని సెర్చ్ చేస్తే మీకు యాప్ కనిపిస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ మీకు డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తాయి. ఉమెన్కి సంబంధించి, మెన్కి సంబంధించి, కిడ్స్కి, అలా డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తాయి. సో అవన్నీ చూసారు కదా, మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా ఈ షాప్ 101లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ షాప్ 101 అనేది చాలా హోల్సేలర్స్తో లింకప్ అయి ఉందన్నమాట. హోల్సేలర్స్తో లింకప్ అవ్వడం వల్ల మనకి ప్రొడక్ట్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. సో మీకు అక్కడ ప్రతి ప్రోడక్ట్ చూసినట్టయితే చాలా తక్కువ కాస్ట్కి కనిపిస్తుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ మీ షాపింగ్ టెస్ట్ బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అంటే ఏ ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయో, ఏ ప్రొడక్ట్స్కి ఆ కాస్ట్కి రీజనబుల్ అనిపించాయో అలాంటి ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకొక విషయం మైండ్లో పెట్టుకోవాలి. అక్కడ మీకు ప్రొడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కింద మార్జిన్ అని ఒకటి కనిపిస్తుంది. ఆ మార్జిన్ అంటే మీ ప్రాఫిట్ అనమాట. మీకు ఆ ఐటమ్ని సెల్ చేసిన తర్వాత మీకు అంత ప్రాఫిట్ వస్తుంది. సో వేటికైతే ఎక్కువ ప్రాఫిట్ ఉంటాయో అలాంటి ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి, దానివల్ల మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుందన్నమాట. సో వన్స్ మీరు ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు షేర్ అండ్ ఎర్న్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు నచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎనీ సోషల్ సైట్, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ ప్రొడక్ట్ గురించి అన్ని డీటెయిల్స్ వెళ్తాయి అన్నమాట. సో వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చినట్టయితే
వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళే పేమెంట్ చేయొచ్చు లేదా మీరైనా వాళ్ళకి పేమెంట్ చేసి పెట్టచ్చు. సో వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏదైతే అక్కడ ప్రాఫిట్ అని మీకు కనిపించిందో ప్రొడక్ట్ పేజ్లో ఆ ప్రాఫిట్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. సో అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఫ్రైడే అంటే మీరు ఆ వీక్లో చేసిన బిజినెస్ అంతా ఆ ఫ్రైడే మీకు వచ్చేస్తుంది అనమాట. ఎంత అయితే అంత, మీరు ఆ వీక్లో ఎంత బిజినెస్ చేస్తే అంత మనీ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చాలా సింపుల్ కదా, మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని కూడా ఎర్న్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పులేదు కదా. ఇందులో ఫేక్ అయితే ఏం లేదు అండ్ ప్రొడక్ట్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నవి వస్తాయి, ఎందుకంటే అన్ని టాప్ హోల్సేలర్స్తో వీళ్ళు లింక్ అప్ అయి ఉన్నారు. సో ఇది షాప్ 101 యాప్ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. చాలా ఈజీ యూస్ చేయడం, మీరు వన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చూస్తే మీకే అర్థమైపోతుంది అండ్ చాలా సింపుల్గా కూడా షేర్ చేయొచ్చు. కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటి అంటే మంచి ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ పీపుల్కి షేర్ చేయాలన్నమాట. అలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చేసుకోవచ్చు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక జ్యువెలరీ చూపిస్తాను. ఇదేంటంటే రామ్ పరివార్ మోడల్ అని చెప్పి లేటెస్ట్గా ఇప్పుడు ఈ రామ్ పరివార్ మోడల్స్ అనేవి ట్రెండ్లో ఉంది. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి. సో అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. తినేమో సింధు అని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఉంది, అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. సింధు దగ్గర నేను ఆల్రెడీ ఒకసారి ఇంతకుముందు ఒక ఐటెం తీసుకున్నాను, అది కూడా జ్యువెలరీ. అండ్ అది మీకు కూడా నచ్చింది, మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ అది కూడా మంచి జ్యువెలరీ అండ్ చాలా బాగుంది, మీ అందరికీ కూడా బాగా నచ్చింది. సేమ్ అందుకే తన దగ్గర మళ్ళీ ఈ రామ్ పరివార్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది కూడా చాలా బాగుంది. నేను మొన్న చోకర్ తీసుకున్నాను కదా, చోకర్ పెట్టుకొని ఇది వేసుకుంటే ఇంకా ఫుల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి లేదా ఇంట్లో ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మనకి ఎప్పుడులానే ఒక బాక్స్లోని మనకి కాటన్లో నీట్గా ర్యాప్ చేసి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ జ్యువెలరీ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తా. సో ఇలా వస్తుంది మనకి. ఐటమ్ కొంచెం వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మంచి క్వాలిటీ వచ్చిందనమాట. మీరు నీట్గా దీన్ని మెయింటైన్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఇది ఇలానే ఉంటుంది. ఇక్కడ మనకి రెడ్ ఇంకా గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, అలానే కాసులు పేరు మోడల్ లాగా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. దీనికి మనకి కావాలనుకుంటే సెట్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే దీనికి చిన్నది కూడా ఉంటుంది, షార్ట్ పెట్టుకొని అండ్ లాంగ్ ఇది పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న జ్యువెలరీతో. నేనైతే అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో టోటల్గా ఇది ఇలా వచ్చింది. ఇది వేసుకుంటే ఇలా ఉంది, ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి. ఇది ఒక్కటి వేసుకొని పైన చిన్నగా ఇట్లా బ్లాక్ బీడ్స్ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఇలా ఇది వేసుకొని ఇంకా ఇక్కడ నెక్ సెట్ ఏదైనా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తన నెంబర్ ఇంకా వాట్సాప్ గ్రూప్ ఇవి పెడతాను. దీనికి మనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఏంటంటే చిన్న వచ్చాయి అనమాట, సింపుల్ సైజ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. చిన్న పైన ఒక స్టడ్ వచ్చి కాసులు పేరు హ్యాంగింగ్ లాగా వచ్చింది. కదా నేను ఇది మనకి లాంగ్ చైన్ కదా, లాంగ్ చైన్ అయితే 2400 అనమాట. అంటే ఈ మోడల్ ఏమో 2400. ఇందులో షార్ట్ కూడా ఉంది, సేమ్ ఇదే ప్యాటర్న్లో షార్ట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇంకా తక్కువకి వస్తాయి. లైక్ 18 or 16 నాకు సరిగ్గా గుర్తులేదు. అవైతే కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుంది. ఇది లాంగ్ అవ్వడం వల్ల మనకి 2400కి పడింది అనమాట. సో డీటెయిల్స్ అవి డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఆరుష్ ఏమో ఇంకా ఇక్కడ పడుకొని ఉన్నాడు, లేగలేదు. ఆల్రెడీ అక్కడ పడుకోబెట్టి వచ్చాను మంచం పైన. సో మళ్ళీ లేచి వచ్చి నా పక్కకు వచ్చి మళ్ళీ పడుకున్నాడు అనమాట. ఇలానే ఈవినింగ్ టైమ్స్లో పడుకుని పోతున్నాడు అండ్ నైట్ ఏమో పడుకోవట్లేదు. సో అదే ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు లేపేస్తాను, మీతో మాట్లాడిన తర్వాత లేపేసి రెడీ చేయాలి. తన్ని చెప్పాను కదా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి. ఆరుష్ నాకు వద్దు నాన్న.
ఆరుష్ లేచాడు ఇప్పుడే. సో పాలు ఇచ్చి స్నాక్స్ ఇచ్చాను, తింటున్నాడు. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, మెయిడ్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ బాగానే అనిపించారు నాకు. అంటే మంచి వాళ్ళ అనిపించారు. కొంతమందిని చూస్తే మంచి వాళ్ళు అనిపిస్తుంది కదా, అలా అనిపించింది అనమాట. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని భయం వేసి పెట్టుకోలేదు, కానీ ఈవిడ అలా అనిపించలేదు. అందుకే ఓకే చెప్పేసాను దీనికి. ఎల్లుండి నుంచి రమ్మని చెప్పాను. అండ్ నాకేంటంటే కొంచెం వాళ్ళు ఇంట్లో వాళ్ళలాగా కలిసిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ ఒక మంగ అనే ఒక మేడ్ వచ్చేవారు. అప్పుడు ఆరుష్ చిన్నోడు అనమాట, 6 months, తనకి 6 or 7 months అనమాట. ఆరుష్తో భలే ఆడుకునేవారు. అంటే వీడు కూడా ఆవిడ వెనక అట్లే తిరిగేవాడు అనమాట. సో బాగా అనిపించేది అలా అలా కలిసిపోయి ఉంటే బాగుంటుంది అని చెప్పి చూశాను. సో ఫైనల్గా ఈవిడ వచ్చారు, చూద్దాం ఎలా ఉంటారో. అండ్ మా హస్బెండ్ ఏమో ఇప్పుడే ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట, రేపు ఊరు వెళ్తాము అన్నట్టు అన్నారు. సో ఇంకా రేపటి ప్లాన్ అయితే తెలీదు. అండ్ మధ్యాహ్నం ఆల్రెడీ నేను పప్పు చిక్కుడుకాయ కర్రీ చేశాను. సో అదే ఉన్నది, చూడాలి. మళ్ళీ ఏమైనా బ్రౌన్ రైస్ కానీ ఏదైనా రైస్ కుక్ చేయాలి. ఆరుష్ ఏం తింటున్నావు? జంతుగా ఎందుకు ఇంతసేపు పడుకున్నావు? చూసారు కదా, ఇప్పుడు వరకు పడుకున్నాడు. ఇప్పుడు టైం ఏమో 7 అయిపోతుంది. సో ఇప్పుడు లేచాడు, ఇంకెప్పుడు పడుకుంటాడు? నైట్కి మాకు మళ్ళీ నైట్ అవుటే. నిన్న అయితే ఆల్మోస్ట్ 1 అలా అయిపోయింది పడుకునేటప్పటికి. వద్దా? పెట్టే అక్కడ కారం ఉందా? వద్దా? గిన్నె బౌల్లో పెట్టే. నాకు వద్దమ్మా, పెట్టేసా అక్కడ. వద్దు, తినద్దు. నాకు వద్దే బాబు. నీకు కారం ఉంటే అక్కడ పెట్టి అమ్మ ఒలిగిపోయి ఇందులో పెట్టే అందులో. ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? నిన్ను కొట్టేస్తాను. కొడితే థ్యాంక్ యూ చెప్తావా? ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. మా హస్బెండ్ ఇంకా రాలేదన్నమాట, తన గురించే వెయిట్ చేస్తున్నాము. ఈ పాటికే అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయి ఉంటుంది. ఎప్పుడు ఇంతే, అంటే నేను రెడీ అయినప్పుడు తను రారనమాట. నేను రెడీ అవ్వకుండా కూర్చుంటాను కదా ఏదైనా పనిలో అండి, అలాంటి టైంలో వచ్చేసి కంగారు పెడతారు. సో ఇప్పుడు రెడీ అయి కూర్చున్నాను కదా ఊరికి ముందే, ఇంకా రాలేదు. సరే, ఈరోజు మీకు ఒక ప్రొడక్ట్స్ని చూపిద్దాం అనుకుంటున్నాను. నివియా లిప్ క్రేయాన్స్ అనమాట, కొత్తగా లాంచ్ అయ్యాయి. అంటే నాకైతే తెలియదు, నేను ఈ మధ్యనే చూసాను. సో ఏంటంటే 3 షేడ్స్లో ఉన్నాయి. ఈ 3 షేడ్స్ అనమాట లిప్ క్రేయాన్స్, అంటే కలర్ లిప్ క్రేయాన్స్ అనమాట. మనకి 3 షేడ్స్ అని చెప్పాను కదా, ఒకటి ఏంటంటే పాప్ రెడ్, ఒకటి కోరల్ క్రష్, ఇంకోటి హాట్ పింక్ అనమాట. సో ఇది పాప్ రెడ్ అండ్ ఇది హాట్ పింక్ అనమాట. ఇంకా కోరల్ క్రష్. సో మనకి దీని కాస్ట్ వచ్చి 249 రూపీస్, అంటే ఒరిజినల్ 299, కానీ దీనిపైన ఆల్రెడీ నివియా బ్రాండ్ వాళ్ళే 249 రూపీస్కి సేల్ చేస్తున్నారు. దీంతో పాటు మనకి పర్పుల్లో ఇప్పుడు 20% ఆఫ్ ఉందన్నమాట, నివియా సేల్ నడుస్తుంది. సో దానివల్ల మనకి ఇంకా తక్కువ కాస్ట్కి రావచ్చు. ఇదేంటంటే లిప్ బామ్ మనకి ఎలాంటి కేర్ ఇస్తుందో మన లిప్స్కి, అలానే ఇది కూడా ఇస్తుంది. దాంతోపాటు ఒక కలర్ ఇస్తుంది అనమాట. ఇందులో నేను ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసి మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను. నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, నా ఫస్ట్ ఇంప్రెషన్ని మీతో షేర్ చేస్తున్నాను. లిప్ క్రేయాన్ విత్ న్యాచురల్ ఆయిల్స్ అని చెప్పి మెన్షన్ చేసింది. సో ఒక 3 షేడ్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి ఒకటి ఓపెన్ చేస్తున్నాను. సో పింక్ ఓపెన్ చేసి చూపిస్తాను.
చూడడానికి కలర్ అయితే చాలా చాలా బాగుంది, మంచి కలర్ ఉందన్నమాట. ఇంకోటి కోరల్ క్రష్ అండ్ ఇంకోటి రెడ్ అనమాట. సో ఈ కలర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో మంచి ఒక న్యాచురల్ కలర్ ఇస్తుంది మన లిప్స్కి. ఇప్పుడు అప్లై చేస్తున్నప్పుడు నాకు ఒక మాయిశ్చరైజ్డ్గా ఉందన్నమాట. అంటే లిప్ బామ్ ఎలా అప్లై చేసుకుంటాం, స్మూత్గా ఉంటుంది కదా లిప్ బామ్ అప్లై చేసుకున్నప్పుడు, సేమ్ అలానే ఉంది. కాకపోతే ఒక కలర్ వస్తుంది లిప్స్కి. ఎవరికైతే లిప్స్టిక్ లాంటివి ఇష్టం లేదు, లిప్ బామ్ లాంటిది యూజ్ చేయాలి, ఒక చిన్న కలర్ వస్తే సరిపోతుంది అనుకుంటారు, వాళ్ళకి ఇది బాగుంటుంది. సో కాస్ట్ అయితే 249 రూపీస్. దీనిపైన 20% ఆఫ్ ఉంది. అది ఓన్లీ రేపు మాత్రమే ఉంటుంది అనమాట సేల్ అన్నది. అన్ని ప్లాన్స్ ఫ్లాప్ అయిపోయాయి, ఎక్కడికి వెళ్ళట్లేదు. అందుకే ఇప్పుడు ఇంటి పనులు చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏమనుకున్నామంటే నైట్కి అదే ఈవినింగ్ టైంకి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నైట్ అంతా ఉండి నెక్స్ట్ డే మార్నింగే మేము బావగారు వాళ్ళు అండ్ అత్తయ్య వాళ్ళు అందరం కలిసి ఉప్మాక వెళ్దాము అనుకున్నాము. ఉప్మాకలోనే ప్రస్తుతం జాతర అది అంతా అవుతుందన్నమాట. అది మా ఊరు దగ్గరలోనే ఉంటుంది. సో అందుకని వెళ్దాం అన్నట్టు అనుకున్నాము, ఎలానో సండే వచ్చింది కదా అని చెప్పి. కానీ మా హస్బెండ్కి ఏవో ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయంట, సో అందుకే మేము వెళ్ళట్లేదు. అదనమాట. అండ్ అక్కడ స్టాండ్ ఉంది కదా, గిన్నెల స్టాండ్, అది పెద్దది తీసుకోవాలి అనుకుంటున్నాను. చిన్నది అయిపోవడం వల్ల అసలు ఏమీ సరిపోవట్లేదు, కొన్ని మాత్రమే పడుతున్నాయి. యాక్చువల్గా ముందు ఉండే ఇంట్లోనే అవసరం లేకుండా పోయింది. అంటే అక్కడ ఎక్కువ కబోర్డ్స్ ఉంటాయి, సో అవసరం లేదు, అందుకే అప్పుడు యూజ్ చేయలేదు, దాన్ని పైన పెట్టేశాను. ఇప్పుడు అది మళ్ళీ పైనుంచి తీసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వాడుతున్నాను. పెద్దది తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మూవీ ఏంటి అంటే చంటబ్బాయి మూవీ అనమాట. ఓల్డ్ మూవీ, మీకు తెలిసే ఉంటుంది. చాలా కామెడీ ఉంటుంది కదా మూవీ, బాగుంటుంది. సో అందుకే ఈ మధ్య చూడలేదు పాత మూవీస్ అన్నట్టు ఇది పెట్టుకొని చూస్తున్నాము. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్.